మంచిగా మీ హెల్త్ని కాపాడుకుంటారనుకుంటున్నాను. సో ఈరోజు మనము ఒక మంచి ఆసనం చేద్దాము. ఆసనం పేరు ఉద్గిత త్రికోణాసనం. త్రికోణాసనం చూసాం కదా మనము. ఇప్పుడు ఈ ఉద్గిత త్రికోణాసనం వల్ల కూడా ముఖ్యంగా మనకి లెగ్స్ మంచి స్ట్రాంగ్గా తయారవుతాయి. ముఖ్యంగా ఈ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఈ వెన్నుముక ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఆసనాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. మన పాదాలు కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఫస్ట్ మీరు ఇట్లా ఈ రెండు లెగ్స్ మధ్యన గ్యాప్ పెట్టుకొని రైట్ లెగ్ని రైట్ ఫేసింగ్లో ఉండేది చూసుకోండి. రెండు హ్యాండ్స్ని మీరు ఇట్లా సమాంతరంగా భుజాలకు సమాంతరంగా రెండు చేతులు ఇలా ఉంచాలి. మీరు సైడ్కి ఇలాగా మోకాలు పెట్టిగా చూసుకోండి. ఈ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ లెగ్ పక్కన పెట్టండి. నడుము దగ్గర బాగా స్టిప్ అవుతుంది చూడండి. ఇక్కడ ట్విస్టింగ్ అవుతుంటుంది, బాగా పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనం రెండో వైపు చూద్దాం. సేమ్ రైట్ లెగ్ ఇలా ఉంచుకోండి. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పాదము లెఫ్ట్ సైడ్ చూస్తుండాలి. సేమ్ మీ హ్యాండ్స్ ఇలా రైట్ చేసుకోండి. ఇట్లా తర్వాత స్లోగా అంటే ఇనిషియల్ స్టేజ్లో కొంచెము ఈ మొక్కలు కొద్దిగా బెండ్ అయినా పర్లేదు. ప్రాక్టీస్ చేయంగా మీకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా మనము